మనసు లోతుల్లో దాగిన శత్రు నీడల రహస్యాలు. అరిషడ్ వర్గాలు మనసులో దాగి ఉన్న 6 నీడలు. అరిషడ్ వర్గాలు మనలో చాలా కాలముగా నీడలాగా తిరుగుతున్న 6 అంతర్ముఖ శక్తులు. బయట కనిపించే శత్రువులు కాదు, మనిషిని నిజంగా ఓడించేదే ఈ లోతుల్లో దాగి ఉన్న మౌన యుద్ధమే. నిశ్శబ్దంగా వచ్చి ఆలోచనలు చెదరగొట్టే కామం, మనలోని అగ్నిని రగిలించే క్రోధం, మనల్ని మనమే నమ్మలేని స్థితిలోకి నేడే మోహం, లోపం, మదమాచర్యం. ఇవి కేవలం భావాలు కాదు, మన నిర్ణయాలను, మన దారులను, మన భవిష్యత్తును కనిపించకుండా లాగేసే తాళ్ళు. ఎన్నిసార్లు నువ్వు నిర్ణయం తీసుకున్నామనుకున్నావో, కానీ నిజానికి నేను నడిపించేది నీ భావమా, లేక నీ భావాలు వెనక దాగి ఉన్న ఈ నీడలో ఒకదా? ఇప్పుడు ఒక్క క్షణం ఆగి విను. ఈ 6 నీడలు ఎందుకు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి? వాటి మూలమేమిటి? వాటి ప్రకృతి ఏమిటి? ఇవన్నీ నెమ్మదిగా తిరుగుదాం. నీ అంతరంగం చాలా కాలముగా చెప్పలేని నిజాలను ఈరోజు నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావా? మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక మొదటిది అర్షడ్ వర్గాల జన్మస్థానం. మనసు పుట్టిన రోజు పాటు అర్షడ్ వర్గాలు పుట్టలేదు. అవి మనసు పెరిగే విధానంతో వస్తాయి. మనసు మొదట లోకాన్ని పూర్తిగా వెలుతురుతో చూస్తుంది. ఎక్కడా చెడు లేదు, ఎక్కడా ప్రమాదం లేదు, ఎక్కడా దూరం లేదు. కానీ జీవితం మొదటి గాయం, మొదటి అసహాయం, మొదటి నష్టం అనుభవం వచ్చిన చోట మనసులో ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఈ రంధ్రానికి పేరే మనసులో మిగిలిన మౌన గాయం. మనసు దీన్ని భర్తీ చేసుకోవడానికి వివిధ రూపాల్లో అవసరాలు తయారు చేసుకుంటుంది. అది 6 దిశల్లో 6 రూపాలుగా మారుతుంది. ప్రేమ లేకపోయినా రంధ్రం కారణమవుతుంది. అంచనా విఫలమైన రంధ్రం క్రోధమవుతుంది. భద్రత లోపించిన రంధ్రం లోభమవుతుంది. ఒంటరితనం రంధ్రం మోహమవుతుంది. గుర్తింపు రంధ్రం మదమవుతుంది. పోలిక రంధ్రం మాత్సర్యమవుతుంది. ఈ 6 గాయాలని అరిషడ్ వర్గాల మూల కారణాలు. మనసు చెడు కాదు, మనసు యుద్ధం చేయదు, మనసు పాత గాయాల్ని మోస్తుంది. మనసు కేవలం ఒక్క విషయం కోరుతుంది, అదే పూర్తి అనుభవం. మరి స్పష్టంగా చెప్పాలంటే మనసు పూర్తి అనుభవం, సంపూర్ణత లేదా సంతృప్తి లేని స్థలం ఉన్నట్లయితే మనసు శత్రువులా కనిపించే ముఖాలను సృష్టిస్తుంది. పురాతన గ్రంథాలు అవిద్య, స్మృతి, వాసనలను మూల కారణాలని వివరిస్తాయి. కానీ వాటి లోతైన అర్థం ఏమిటంటే మనసు పూర్ణముగా అవగాహన పొందని అనుభవాలు శత్రువుల్లా మన మీద తిరిగి ప్రభావం చూపుతాయి. మనసు చెప్పే కామం కూడా అంటుంది, నన్ను ప్రేమించండి. క్రోధం అంటుంది, నన్ను అర్థం చేసుకోండి. లోభం అంటుంది, నాకు భద్రత కావాలి. మోహం అంటుంది, నన్ను ఒంటరిగా వదలొద్దు. మదం అంటుంది, నాలో వెలుగు చూడండి. మాత్సర్యం అంటుంది, నన్ను గౌరవించండి. అర్షడ్ వర్గం అంటే పాపం కాదు, అపరిష్కృత అనుభవపు ప్రతిధ్వని. అన్నీ మనసే, అన్నీ మన లోపల కథలు, కానీ మనం చూడడానికి నేర్చుకోలేదు. ఈ అధ్యయనంలో అసలు సందేశం ఏమిటంటే అరిషడ్ వర్గాలు 6 శత్రువులు కాదు, మనసు లోపానికి మనమే ఇచ్చిన 6 పేర్లు. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి. అవి మనలో ఎలా పెరుగుతాయి? అర్షడ్ వర్గాలు ఒక్కసారిగా పుట్టవు. మనసు లోపల నెమ్మదిగా పేరుకుపోయి ఆ చిన్న చిన్న మౌన గాయాలతో పెరుగుతాయి. మనసు స్పందనను నిల్వ చేసే 3 పొరలు ఉన్నాయి: అభిప్రాయం, ప్రిస్క్రిప్షన్, స్పందన, రియాక్షన్, గుర్తు, ఇంప్రింట్. అరిషడ్ వర్గాల అభిప్రాయం ద్వారా ప్రవేశించి స్పందనలో బలపడి గుర్తులో శాశ్వత శక్తిగా మారిపోతాయి. ఉదాహరణకి, ఎవరూ నింపని ప్రేమ. మనసు ఈ లోటుని లేదా ఈ వెలితిని మనసు 3 పొరలుగా ఏర్పాటు చేసుకుంటుంది. అవి అభిప్రాయముగా మొదలవుతుంది, నేను ఒంటరివాడనే. తర్వాత స్పందనగా మారుతుంది, నాకు అవసరం ఉంది. చివరికి గుర్తుగా నిలిచిపోతుంది, అదే కామం. ఒక చిన్న అవమానం,
మనసులో మొదటగా అభిప్రాయంగా పుడుతుంది, నన్ను అంగీకరించలేదు. తర్వాత స్పందనగా మారుతుంది, అతను తప్పు. చివరికి గుర్తుగా మారుతుంది, క్రోధం. ఇది మానవ మనసు యొక్క సహజ ప్రక్రియ. దీన్ని శత్రువు అనడం తప్పు కాదు, కానీ ఇది పూర్తి నిజం కూడా కాదు. పురాతన యోగ శాస్త్రాలు చిత్రవృత్తులు అన్నప్పుడు చెప్పిన భావం ఇదే. మనసు స్పందన చక్రం ఎలా పనిచేస్తుంది, ఈ 3 దశల్లోనే దాని రహస్యం దాగి ఉంది. అర్షడ్ వర్గాలు ఎలా పెరుగుతాయంటే అవి నీ ఆలోచనతో కాదు, నీ అలక్ష్యంతోనే పెరుగుతాయి. ఇవి నీ బలంతో కాదు, నువ్వు గమనించని ప్రతి క్షణంతోనే బలపడతాయి. వీటిని జయించే మార్గం బయట కాదు, మన అంతరంగంలోనే ప్రారంభమవుతుంది. అవి చెబుతాయి, నన్ను గమనించు, నన్ను అర్థం చేసుకో, నన్ను చూస్తేనే నిన్ను విడిచిపెడతా. మనిషి చూసే దారిలో 2 రకాల అంతర్దృష్టులు ఉన్నాయి. ప్రతిచర్య దృష్టి, దర్శన దృష్టి. ప్రతిచర్య దృష్టి అనేది వెంటనే స్పందించే చూపు. దర్శన దృష్టి అనేది ఆలోచించి అసలు సత్యాన్ని చూసే చూపు. ప్రతిచర్యతో చూసినప్పుడు కోపం పెరుగుతుంది, దర్శనంతో చూసినప్పుడు కోపం కరుగుతుంది. ప్రతిచర్యతో చూసినప్పుడు లోభం పెరుగుతుంది, దర్శనంతో చూసినప్పుడు లోభం తన అవసరం చెప్పి మాయమవుతుంది. ప్రతిచర్యతో చూసినప్పుడు మోహం బలపడుతుంది, దర్శనంతో చూసినప్పుడు ప్రేమ అనురాగంగా మారుతుంది. అర్షడ్ వర్గాలు మనల్ని పట్టుకోవడంలో అద్భుతంగా ఉన్నా మనం వాటిని గమనించడం ప్రారంభించిన క్షణం అవి మనపై ఉన్న అధికారం కోల్పోతాయి. మొత్తం అర్షడ్ వర్గాలు చెబుతున్న సందేశం ఒకటే, నీలో ఇంకా వినపడని కథ విను. అవి మనలో బలపడేది. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక 3వది నీడ మనస్తత్వం. నీ జీవితంలో ప్రతి భావం, చిన్న అలజడి, చిన్న కోరిక, చిన్న అసహనం కూడా అనుకున్నంత సాదాసీదా కాదు. మనసు లోపల 3 చోట్ల ఒకే సమయంలో 3 స్పందనగా జరుగుతూ ఉంటాయి. బయట మనసు, లోపల మనసు, నీడ మనసు. బయట మనసు ప్రపంచాన్ని ఎలా చూస్తుందో, లోపల మనసు గతం ఎలా నిల్వ చేసిందో, నీడ మనసు పూర్తి కాకుండా మిగిలిన మనసు. ఈ నీడ మనసే అర్షడ్ వర్గాల యొక్క జన్మస్థానం. కామం మొదట అదొక అందంగా వస్తుంది. క్రోధం అది తప్పు అని అంతర్గత భేదాభిప్రాయం నుండి పుడుతుంది. లోభం ఇంకాస్త ఉంటే బాగుంటుంది అనేది పూర్తిగా గ్రహించని చిన్న అపూర్ణత నుండి వస్తుంది. మోహం ఇది లేక జీవించలేను అనే భయానికి ఇంకొక రూపం. మదం నా విలువను ప్రపంచం చూడాలి అనే అంతర్గత ఖాళీ. మాత్సల్యం నేను వెంటనే పడిపోయానేమో అనే భయం. ఈ భావాలు పాపం కాదు, పూర్తిగా గ్రహించని అపూర్ణమైన మనసు ఇచ్చే సంకేతాలు. నీడనేది దొంగ కాదు, నీడనేది పూర్తి కాలేదు, నన్ను పూర్తి చేయండి అని మనసు చెబుతున్న పిలుపు. ఉపనిషత్తులు చెబుతున్న మనసు బయటకు పరిగెత్తుతుంది అన్న భావం ఇదే. మనసు బయటకు పరిగెత్తుంది ఎందుకంటే లోపల అసపూర్ణతగా ఉందని తెలియజేస్తుంది. మనసు శత్రువు లేదు. మనసు శత్రువుగా కనపడడానికి కారణం పూర్తిగా గ్రహించని అపూర్ణమైన అవగాహన. మనసు ప్రతిరోజు మనతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నాకు ప్రేమ కావాలి, అదే కామం నీడ. నన్ను అంగీకరించలేదు, అదే క్రోధపు మూలం. నేను ఇంకా చాలలేదు, ఇదే లోభపు గింజ. నేను దీనిని కోల్పోతానా, అదే మోహపు బంధం. నేను నాకు విలువ ఇచ్చుకోవడం రావడం లేదు, ఇదే మదపు పునాది. నేను ఇతరుల కంటే తక్కువ, అదే మాత్సల్యపు రహస్య రక్తస్రవం. అర్షడ్ వర్గాలు మంచి చెడులు కావు, అవి మనసు లోపల పూర్తిగా గ్రహించని అసంపూర్ణత గల చరిత్ర. ఇదే భావాన్ని పురాతన గ్రంథాలు వాసన, సంస్కరణ, అవిద్య అనే 3 మట్టి పొరలుగా వివరించారు. భావం పుడుతున్న చోట అది ఎప్పుడూ ఒక పాత గాయం, పాత గుర్తు, పాత భయం కలిగి ఉంటుంది. అర్షడ్ వర్గాలు వచ్చినప్పుడు మనం వాటితో యుద్ధం చేయకూడదు. ఎందుకంటే నీడలతో యుద్ధం చేయడం అంటే ఇంకా పెద్ద నీడలను సృష్టించడం. నీడను చెదరగొట్టే ఒకటి వెలుతురు. వెలుతురు అంటే స్పష్టమైన అవగాహన, మనసును మనసుగా చూడటం, భావాన్ని భావముగా చూడటం, అసంపూర్ణతను అసంపూర్ణతగా అంగీకరించడం. అర్షడ్ వర్గాన్ని గుర్తించిన తక్షణమే దాని శక్తి 70% తగ్గిపోతుంది. నీడలతో జీవించడం పాపం కాదు, నీడలను గుర్తించకపోవడమే నిజమైన బంధనం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి. విముక్తి మార్గం. విముక్తి అంటే
పాపం పోవడం కాదు, భావాల అదృశ్యం అవడం కాదు, కోరికలు శూన్యం కావడం కాదు. విముక్తి అంటే మనసు పరిపక్వం. అరిషడ్ వర్గాలు నశించవు, కానీ అవి రూపాంతరం అవుతాయి. మనసులో తప్పు దిశలో ప్రవహించే శక్తే అరిషడ్ వర్గాలు. ఈ శక్తిని సరైన దిశలోకి మార్చినప్పుడు అవి మనసును నాశనం చేయకుండా మనను ఎత్తి పైకి తీసుకెళ్తాయి. ఇదే శుద్ధ భావన. మానసిక శుద్ధి, ప్రాణశుద్ధి, బుద్ధి శుద్ధి అనే 3 ఉంటాయి. మానసిక శుద్ధి, ప్యూరిఫికేషన్ ఆఫ్ థాట్. మనసులో పేరుకుపోయిన భావాల మబ్బును తొలగించి అసలు భావం ఏదో స్పష్టంగా కనిపించే స్థితికి తీసుకెళ్తే అదే మానసిక శుద్ధి. ప్రతి భావాన్ని పుట్టిన చోట చూడటం, విమర్శ లేకుండా, భయం లేకుండా, తప్పు పాపం అనే లేబుల్ లేకుండా ఈ విధంగా మనసును వీక్షించడం శాస్త్రాల్లో సాక్షి భావంగా చెప్పబడింది. కానీ దాని అసలు అర్థం ఏమిటంటే, ఎదురుగా వచ్చే ప్రతి భావాన్ని నా మీద హక్కు ఉన్నట్లు కాదు, నా ముందు గుండా వెళ్ళే ప్రయాణికుల్లా చూడటం. మనసు శుద్ధి అంటే భావాల అదృశ్యం కాదు, భావాల పట్ల ప్రతిచర్య తగ్గిపోవడం. ఇక రెండవది ప్రాణశుద్ధి, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ. అస్థిరమైన శ్వాసను సమపాదం చేస్తే జీవశక్తి తిరిగి తన సహజ ప్రవాహంలో నడుస్తుంది. ఈ శక్తి పునరుద్ధరణే ప్రాణశుద్ధి. అరిషడ్ వర్గాలు ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం ప్రాణం నిలిచిపోవడం. ప్రాణం నిలిచిన చోట అసహనం, రియాక్షన్, బలహీనత వెంటనే పుడతాయి. ఎక్కడ శ్వాస కఠినమవుతుందో అక్కడ క్రోధం పుడుతుంది. ఎక్కడ శ్వాస అసమతుల్యమవుతుందో అక్కడ మోహం పెరుగుతుంది. ఎక్కడ శ్వాస లోతు కోల్పోతుంది అక్కడ మదం బలపడుతుంది. శ్వాసను సరిచేసిన ప్రతిసారి అరిషడ్ వర్గాల మూలం బలహీనపడుతుంది. ఇదే కారణం పురాతన గ్రంథాలు ప్రాణమయం మనసును స్థిరపరుస్తుంది అని చెబుతాయి. కానీ అది కేవలం శాంతి కాదు, అది భావాల మూలాలు శుద్ధి చేసే ప్రక్రియ. ఇక మూడవది బుద్ధి శుద్ధి, ప్యూరిఫికేషన్ ఆఫ్ డిస్క్రిమెంట్. తప్పు గ్రహణాలు కరిగిపోయి విషయాలను యథార్థంగా చూడగల స్పష్టత చేసినప్పుడే అది బుద్ధి శుద్ధి. బయట ప్రపంచం మన దగ్గరికి తెచ్చే ప్రతి అనుభవాన్ని మనసు 3 రీతుల్లో అర్థం చేసుకుంటుంది. భావం ఎమోషన్, స్పందన రియాక్షన్, నిర్ణయం డిసిషన్. మొదటిది భావముగా ఎమోషన్. బయట జరిగేదాన్ని మనసు ముందుగా భావించి పిలుస్తుంది. ఇది మన లోపల ఉన్న గాయాలు, ఆశలు, భయాలు ఎలాంటి రంగులు ఉన్నాయో అదే రంగులు ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. 2 స్పందన రియాక్షన్. భావం లోపల తాకిన తర్వాత అది కదిలించే అలే స్పందన. మనసు ఆ క్షణంలో భద్రత కోరుతుందా, భయం చూపుతుందా, లేదా అహంకారాన్ని రక్షిస్తుందా, అదే మన స్పందన నిర్ణయిస్తుంది. ఇక 3 నిర్ణయం డిసిషన్. స్పందనలో పుట్టిన ఈ తరంగాన్ని మనం ఆఖరిగా నిర్ణయంగా మార్చుకుంటాం. ఇది మన జీవిత దారిని సైలెంట్గా మళ్లించే శక్తి. మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే నిర్ణయం అంత సత్యంగా ఉంటుంది. నీ నిర్ణయమే నీ విముక్తి, నీ భావం కాదు, నీ స్పందన కాదు. బుద్ధి అంటే తీర్పు ఇవ్వడం కాదు, ఏది నా ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవడం. అరిషడ్ వర్గం వచ్చినప్పుడు దాన్ని చెరిపివేయడం కాదు చేయవలసింది, అదేమిటో నిశ్చితంగా చూడటం, అది నన్ను ఉపయోగపడుతుందా లేదా దోచుకుంటుందా అని ఆలోచించడం. అదే విముక్తి యొక్క మొదటి మెట్టు. పురాతన గ్రంథాలు మనసును 3 విధాలుగా శుద్ధి చేస్తామని చెప్తాయి. మానసిక శుద్ధి మనసు, ప్రాణశుద్ధి ప్రాణం, బుద్ధి శుద్ధి వివేచన. ఈ 3 కలిసి పనిచేసినప్పుడు మాత్రమే అరిషడ్ వర్గాలు శత్రువుల నుంచి మనసు గురువులుగా మారతాయి. స్వస్తి. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి. మనసులో దాగి ఉన్న ఈ 6 శక్తుల ప్రయాణాన్ని నీవు ఈరోజు కొంచెం లోతుగా చూశావు. ఈ అవగాహన నీలో నిశ్శబ్దాన్ని కొత్త దశలో నడిపిస్తుంది. ప్రతి అరిషడ్ వర్గం వెనుక ఒక కథ ఉంది, ఒక గాయం ఉంది, ఒక మార్గదర్శకత్వం ఉంది. అవి ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటే జీవితం తీసుకునే మలుపులు కూడా నెమ్మదిగా స్పష్టమవుతాయి. మరి వాటిలో మొదటిదైన కామం గురించి పూర్తి లోతులతో, ఎక్కడా వినని నిజాలతో తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నిన్ను నీవు పరిశీలించే ఈ నిశ్శబ్దాన్ని కాపాడుకో.
స్వస్తి. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి.